వైపు చూస్తారో వారిని సిగ్గు నందే విధంగా తయారు చేసే దేవుడు కాదాయన. తన ప్రజలని తాను ఎరుగును కాబట్టి తన వైపు చూసే బిడ్డల్ని ఆయన అందరూ కూడా అవమానపరిచే దేవుడు కాదండి. అందుకనే వారు కబురు చేసి పేతురుని పిలిపిస్తున్నారు. వారు చూడండి ఎంత చక్కగా పేతురుకి 2 మనుషుల్ని పిలిపించి, అక్కడ ఎంతో మంది ఆటంకపరిచి ఉండొచ్చు. పిచ్చి పట్టిందా మీకు? చచ్చిపోయిన బాడీని పాతి పెట్టుకోకుండా ఇక బ్రతుకుద్దనే ఆశ కలిగి ఏంటో మనుషుల్ని దైవ సేవకుడి దగ్గరికి పంపుతున్నారని చుట్టుపక్కల వారందరూ కూడా అబ్జెక్షన్ చేసి ఉండొచ్చు, ఆటంకపరిచి ఉండొచ్చు. ఆటంకాలని అభ్యంతరాలని అధిగమించేదే దేవుని యందు విశ్వాసం, దేవుని బిడ్డలారా. ఎందుకంటే విశ్వసించువారు దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆటంకపరిచే శక్తులు వ్యక్తులు లేచిన విశ్వాసానికి బలము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, విశ్వాసం అనేది అది లేని వాటిని నమ్మటం. వారిలో ఉన్న విశ్వాసం ఏంటంటే పేతురు వస్తే ఈమె బ్రతుకుతుందని వారు విశ్వసిస్తున్నారు. అక్కడున్న వారు కొంతమంది ఉండొచ్చు, పెట్టె తయారు చేసి ఉండొచ్చు, అక్కడ పాడి కోసం తవి ఉండొచ్చు, అక్కడ గుంటలు తవి రెడీ పెట్టి ఉండొచ్చు, తీసుకుపోవటానికి రెడీగా ఉండొచ్చు. కాయలా పడిన శరీరం ఉంచితే వాసన కొట్టేస్తుందని. కానీ వీరిలో ఉన్న విశ్వాసం ఏంటంటే కాయలా పడిన ముక్కలైన శరీరం తునాతునకలైన దైవజనుడు వస్తే దేవుడి ఈమెను బ్రతికిస్తాడు అనేటువంటి ఆ ఫెయిత్ వారిలో ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నీ రోగానికి విశ్వాసం ఉండదమ్మా. డాక్టర్ అంటాడు ఈ రోగం ఖచ్చితంగా నిన్ను చంపేస్తుంది అంటాడు. నీ భర్త ఎంత తాగుబోతంటే పొద్దున లేస్తే తాగుతున్నాడు, అతనికి పరిష్కారం లేదని అనుకుంటావు. నీ అప్పులు ఏ విధంగా తీరుతాయి అనేటువంటి భయం. నీ కుటుంబం సంపూర్ణ రక్షణ పొందుతుందా అంటే సొల్యూషన్ లేనివి, జవాబు లేనివి, పరిష్కారం లేనివి పరిష్కరించేవారు ఒక్కరండి మేము ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే పేతురు దగ్గరికి ఎంత ఫెయిత్ తో 2 మనుషుల్ని పంపుతున్నారండి. మా పొయ్యే మనుషులు ఎట్లా ఒప్పుకున్నారో, పిలిచినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించారో, చుట్టుపక్కల వారు ఎట్లా స్పందించారో, వీరి ఆశ మాత్రం పేతురు చాలా దగ్గరగా ఉన్నాడు అంటే పేతురు గురించి విన్నారు, యేసు గురించి విన్నారు, క్రీస్తులో ముందుకు సాగుతున్న వారు. దైవజనుడు వస్తే ఈ డెడ్ బాడీ జీవం కలుగుతుంది. ఈ రోజు లైవ్ వస్తేనే బ్రతుకు మారుతుంది, లైవ్ ద్వారానే కుటుంబం కట్టబడుతుంది, లైవ్ ద్వారానే రోగం విడుదల పొందుతుంది. లైవ్ లో నుంచి యేసు నన్ను తాకుతాడనే విశ్వాసం నీకుంటే చచ్చిన నీ శరీరంలో ఉన్న ఆ యొక్క వ్యాధి కావచ్చు, పాపం కావచ్చు, శాపం కావచ్చు, ఏది మృతతుల్యమైందా అది జీవము కలుగుతుందని ప్రభువుని యేసు నీకు ప్రకటించమని చెప్తున్నాడు. ఎందుకంటే లైవ్ నీకు లైఫ్ ఇస్తుందమ్మా. లైవ్ నీకు జీవితంలో క్రీస్తు మార్గాన్ని చూపిస్తుంది. లైఫ్ లేకుండా, ఒకవేళ ప్రేమించేవారు లేకుండా ఒంటరి జీవితం జీవిస్తూ నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావా? వీరు కూడా ఇక పాతి పెట్టడానికి సిద్ధపడితే తబితా మళ్ళా లేచేది కాదు. వారు పాతి పెట్టడానికి సిద్ధపడలేదు, కానీ ఆమెను లేపటానికి వారు ప్రిపేర్ అవుతున్నారు. దేవుని బిడ్డలారా, నీ సమస్య ఎంత గఠిలమైందా, ఎంత కఠినమైందైనా దానికి నువ్వు పరిష్కారం ఇచ్చే దేవుణ్ణి వెతికితే ఖచ్చితంగా నీకు జవాబు దొరుకుతుంది. ఎందుకంటే రక్షణ, విడుదల, విమోచన, స్వస్థత, పాప క్షమాపణ ఉన్నది ఎవరి దగ్గర అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. ఎందుకు ఈ సువార్త మేము ప్రకటిస్తున్నామంటే ఇంతవరకు ఈ శుభవార్తను విన్నావో లేదో, నీ పాపాలు క్షమించబడతాయనే మాట విన్నావో లేదో, నీకంటూ విడుదల ఉందనేది విన్నావో లేదో, నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను క్షమించి ప్రభు మారుస్తాడని విన్నావో లేదో, నీ భర్త ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా విడుదల దొరుకుతుందని విన్నావో లేదు. కానీ ఈ రోజు నువ్వు వింటున్నావు. అదేంటంటే దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. వీళ్ళు కబురు చేసిన వెంటనే పేతురు వచ్చేసాడండి అక్కడికి. అంటే వాళ్ళ విశ్వాసం పేతురుని తీసుకొచ్చింది, దైవజనుని బయటకు తీసుకొని వచ్చింది. అక్కడ దైవ సేవకుడు లోపలికి వచ్చినాక వాళ్ళు చెప్తున్నారు ఏడ్చుకుంటూ, అయ్యా ఆమె ఎంత మంచిదంటే మా అందరికీ పరిచర్య చేసిందయ్యా, మా కోసం మంచి మంచి అంగీలు కుట్టింది, మమ్మల్ని చాలా ప్రేమించింది అని వారు ఏడుస్తూ ఉంటే అప్పుడు పేతురు అంటున్నాడు, మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి, మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి అక్కడ ఏడుస్తున్న వారందరినీ బయటికి పంపించి ఆ తలుపు మూసి మోకరించి దేవుని వైపు చూసి తబితా లెమ్మని ప్రార్థన చేసిన వెంటనే ఆమె లేచి కూర్చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ లైవ్ లో నుంచి యేసయ్య ఎందుకు నీతో మాట్లాడుతున్నాడంటే ఇంతవరకు నీ సమస్య పడుకున్నట్టే ఉంది. నీ సమస్య ఎట్లుందంటే మృతతుల్యమై ఉంది. నీ సమస్య ఎట్లుందంటే జీవం లేకుండా ఉంది. కానీ లైవ్ ద్వారా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ సమస్య లే అని చెప్తున్నాడు యేసయ్య. ఎప్పుడైతే ఆయన నోటి ఊపిరి ద్వారా
సమస్తం సృష్టించబడిందో నీ సమస్యకి ఆయన లే అనగానే ఆ సమస్యలోకి యేసయ్య జీవం వచ్చేస్తుంది. నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది సహోదరి. ఎందుకంటే వీరు దేవుని మీద విశ్వసించడానికి, పేతురు దగ్గర కబురు చేయడానికి, పేతురుని పిలిపించుకోవటానికి ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాలు వచ్చినా వారిని పిలిపించారు. ఆయన వచ్చారు, ప్రార్థన చేశాడు. తబిత లేచి కూర్చుంది. వెంటనే ఆ తబితను తీసుకెళ్లి ఆ విధవరాళ్ళకి, పరిశుద్ధులకి అప్పచెప్తున్నాడు పేతురు. చూడండి, అప్పటి వరకు కాయలా పడిన శరీరం, అప్పటి వరకు డెడ్ బాడీగా ఉన్నది, అప్పటి వరకు నోటి మాట లేదు, అప్పటి వరకు చూపు లేదు, అప్పటి వరకు ఉంది గాని శరీరం, జీవం లేదు. ఎప్పుడైతే పేతురు వచ్చి ప్రార్థన చేశాడో జీవం ప్రారంభించబడింది. ఆమె మామూలు స్థితికి వచ్చింది. మరలా ఆ యొక్క దైవజనుడు చెప్తున్నాడు, ఈ రోజు వరకు జీవం లేని స్థితి జీవిస్తున్నావా? ఈ రోజు వరకు బ్రతుకున్నావు కానీ బ్రతుకులేని జీవితం జీవిస్తున్నావా? ఈ రోజు వరకు ఒంటరి స్థితిలో ఉన్నావా? ఈ రోజు వరకు పోరాటాలు అనుభవిస్తున్నావా? ఈ రోజు వరకు మరణ యాతన అనుభవిస్తున్నావా? ఈ రోజు వరకు నీ కుటుంబానికి ఎక్కడ పరిష్కారం లేని స్థితిలో ఉన్నావా? మృతతుల్యమైన నీకు జీవం ఇచ్చేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. పేతుర్ని గని వారు పిలిపించుకున్నట్లు ఈ రోజు యేసయ్యను గని నీ ఇంటికి పిలిస్తే, యేసయ్యను గని నీ హృదయంలోకి పిలిస్తే, యేసయ్యను గని నీ సమస్య మీదకి పిలిస్తే నీ కుటుంబంలో అద్భుతం జరగబోతుంది. సహోదరి, సహోదరుడా, ఈ రోజు వరకు ఓడిపోయావు, అలసిపోయావు, పాపంలో కూలిపోయావు, నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారా అని బాధపడ్డావు. కానీ నీకు శుభవార్త ఏంటంటే ఈ రోజు ఆ యొక్క తబితాని లేపిన దేవుడు నీ సమస్య నుంచి నిన్ను లేపబోతున్నాడు. తబితాని లేపిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న పోరాటం నుంచి నిన్ను లేపబోతున్నాడు. తబితాని లేపిన దేవుడు పాపం అనే ఊబి నుంచి నిన్ను లేపబోతున్నాడు. తబితాని లేపిన దేవుడు అప్పులనే బంధకం నుంచి నిన్ను లేపబోతున్నాడు. తబితాకి విడుదలిచ్చిన దేవుడు నీ యొక్క ఎగ్జామినేషన్స్ లో, నీకున్న ప్రెషర్స్ లో దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం పాడతాం. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తమ్మ. ఆయన నువ్వు పిలువు. తబితా కోసం వారు పిలిచినట్టు నువ్వు పేతురు ద్వారా యేసయ్య అడుగు పెట్టాడు. అందుకే అక్కడ అద్భుతం జరిగింది. లైవ్ ద్వారా యేసయ్య అడుగు పెడుతున్నాడు నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా. తబితా లేచినట్టు నీ కుటుంబానికి ఒక సమస్యకి పరిష్కారం, విడుదల దొరకబోతుంది. ఈ రోజు వరకు అలసిపోయావా? తిరుగున్నావా? ఏడుస్తూ కూర్చున్నావా? వ్యతిరేకతలు అనుభవిస్తున్నావా? ఒత్తిళ్లు అనుభవిస్తున్నావా? బాధను అనుభవిస్తున్నావా? మెంటల్ ప్రెషర్స్ తో ఉన్నావా? సమాధానం లేని స్థితిలో ఉన్నావా? నీకు శుభవార్త ఏంటంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను విడిపిస్తాడు. యేసు నిన్ను క్షమిస్తాడు. యేసు నిన్ను లేపబోతున్నాడు. తబితా లే అనగానే లేచి కూర్చున్నట్టు నీ సమస్య అంటాడు, ఇప్పుడే నువ్వే బాధతో బాధపడుతున్నావు నీ సమస్యని ఎత్తిపట్టి యేసు ఆజ్ఞాపిస్తే సముద్రం పొంగి అణిగినట్టు అణిగిపోతుంది ఆ సమస్య. పాపం నుంచి నిన్ను లేపితే ఆ పాపము నిన్ను విడిచిపెట్టి పారిపోతుంది. శాపం నుంచి నిన్ను లేపితే శాపము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీకంటూ క్రొత్త జీవితం యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు. ఆ యొక్క కాయలా పడిన ఆ శరీరాన్ని శుభ్రం చేసి ఇచ్చినట్టు ఈరోజు నీ సమస్య ఉడిగిపోయి ఉందేమో, కానీ నీ గర్భం ఉడిగిపోయి ఉందేమో, నీ పరిస్థితులు ఉడిగిపోయి ఉన్నాయేమో, కానీ ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? వారు విశ్వసించినట్లు లైవ్ ఈ రోజు నీకు లైఫ్ ఇవ్వబోతుంది. ఇన్స్టెంట్ హీలింగ్ జరగబోతున్నాయి. డెలివరెన్స్ పొందబోతున్నావు. ఈ రోజు పాప క్షమాపణ పొందబోతున్నావు. సమాధానం నీ ఇంట్లోనికి రాబోతుంది. క్రీస్తు నీ గృహంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో లైవ్ ద్వారా పేతురు తబితా శవం ముందు అడుగు పెట్టినట్టు అడుగు పెట్టబోతున్నాడు. ఎప్పుడు పేతురు శవం ముందు కూర్చొని ప్రార్థన చేశాడో శవానికి జీవం వచ్చింది. నీ ఇంట్లో యేసు ఎప్పుడు నీ హృదయంలో అడుగు పెడతాడో నీ పరిస్థితులన్నిటికీ జీవం రాబోతుంది. అందుకనే ఈ లైవ్ లో నుంచి పేతుర్ని పిలిపించినట్టు వారు, యేసు నువ్వు రావా అని పిలుస్తావా? నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నా కుటుంబంలోనికి రా. యేసయ్యా నన్ను క్షమించమని పిలుస్తావా? నా పాపాలన్నీ కడిగయ్యా, నా క్రొత్త జీవితం ఇయ్యా. నేను ఆమె శారీరకంగా చనిపోయింది కానీ నేను ఆత్మీకంగా చచ్చిపోయానయ్యా, చచ్చిపడి ఉన్నానయ్యా, జీవం లేని స్థితిలో ఉన్నాను, నన్ను లేపవా? ఒకవేళ నీ ఇంటి కొరకు నువ్వు ఏడుస్తున్నావా సహోదరి, యేసయ్యని పిలువు. ఈ రోజే నీ కుటుంబంలో యేసు అద్భుతం చేయబోతున్నాడు. నీ ఇంటిలో యేసయ్య అడుగు పెట్టబోతుండగా అందరు కూడా మోకరించండి. ఇక చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. ఈ రోజు వరకు కృంగిపోయావా? భయముతో వణుకుతో ముందుకు వెళ్తున్నావా? నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? చూడండి, షూనేమీరాలు ఎలీషా గర్భం తెరిచాడు. ఎలీషా ద్వారా ఆ బిడ్డ చనిపోతే ఆ బిడ్డను అక్కడ పడుకోబెట్టి దైవజనుని వెతుక్కుంటూ వెళ్ళిందండి. ఎందుకంటే ఆమెకు ఒక నిరీక్షణ, ఒక హోప్, ఖచ్చితంగా దైవజనుడు గాని నా ఇంటికి వస్తే